హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 14వ వచనం. నిన్ను వారికంటే బలముగా బహు జనముగా చేసేదను. ఈ దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాన్నతుడ, మహాగణుడ, నిత్య నివాసి, నీ కొందనములు స్తోత్రములు ప్రభు. అయ్యా, అనేక వేల మంది నాయన తండ్రి జనము కంటే నాయన తండ్రి గొప్ప జనముగా చేస్తారన్న ప్రభు, బహుబలంగా చేస్తానని మాట్లాడుతున్న దేవా నీ కొందనములు. అయ్యా, దేని విషయంలో మేము బలహీనతంగా ఉన్నాం నాయన తండ్రి, ఆస్తిపరంగా, ఆత్మీయపరంగా నాయన తండ్రి, నేను ప్రభు నిన్ను ఆనుకోకుండా నిలబడి ఉన్నాము, బలహీనలుగా ఉన్నాము. అయ్యా, దేని విషయంలో మేము బలహీనంగా ఉన్నాం నాయన తండ్రి, వారందరికంటే బహుబలంగా నాయన తండ్రి బహుజనముగా మిమ్మల్ని తయారు చేయమని అయ్యా నాయన తండ్రి మిమ్మల్ని అడుగుచున్నాం ప్రభు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన తండ్రి, దీవించండి, ఆశీర్వదించండి, వారిని నాయన రక్షణలోకి నడిపించండి అయ్యా నాయన తండ్రి. నేను ప్రభు వాళ్ళు బలపరచుటకు వంటకు సహాయం సమకూర్చండి అయ్యా నాయన తండ్రి. ఇప్పటి వరకు నాయన తండ్రి, నేను ప్రభు నాయన తండ్రి మీరు కాచి కాపాడినందుకు, మీ కాపుదల మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనములు, స్తోత్రం అయ్యా నాయన తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా నాయన తండ్రి. ఇప్పటి వరకు చేసిన ఈ ప్రార్థన నీ పాసన చేర్చుకోమని అజుడుగా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.